ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు 26-27 ఆర్థిక బడ్జెట్ని కేటాయించడం కేవలం లెక్కల వరకే చెప్పారు తప్ప ఇప్పటిదాకా వాళ్ళు కేటాయించినటువంటి ఇప్పుడు ఎక్కడ కూడా సంపూర్ణంగా అమలు కాకపోవడంతో కాకపోగా ఈరోజు 3,24,000 కోట్ల రూపాయలను బడ్జెట్గా కేటాయించి దాంట్లో వైద్య రంగాన్ని నిర్లక్ష్యం పరుస్తూ అట్లాగే కార్మిక శాఖను నిర్లక్ష్యం పరుస్తూ రైతాంగానికి కూడా నిర్లక్ష్యం పరుస్తున్నటువంటి బడ్జెట్ కేటాయించడం ఇది సిగ్గుచేటు. రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు, కార్మికుడు లేనిదే వ్యవస్థ లేదని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు వాళ్ళను ఈరోజు చిన్న చూపు చూడడము, నిర్లక్ష్యం చేయడం వల్ల పట్ల ఇది సరైన విధానం కాదు. మరొక్కసారి ఆలోచన చేసి ఈరోజు కార్మిక శాఖ కేటాయిస్తున్నటువంటి డబ్బుల్లో 998 కోట్లు మాత్రమే కేటాయించడం ఇది నిజంగా సిగ్గుచేటు. లక్షలలో ఉన్నటువంటి బీడీ కార్మికులు ఈరోజు అన్నమో రామచంద్రని వేతనాల చట్టం అమలు కాకపోగా అట్లాగే జీవన భృతి అమలు కాకపోగా ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి కార్మికులకు ఇక్కడ మొండిసేపు చూపించిన తప్ప ఇంకొకటి కాదు. ఇప్పటికే 4,016 రూపాయల జీవన భృతి ఇస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నటువంటి నువ్వు ఇప్పటికీ అక్కడ అమలు చేయకపోవడం ఇది సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మరొక్కసారి ఆలోచన చేసి కార్మికుల పట్ల దయ చూయించి వాళ్ళకి 4,016 రూపాయల జీవన భృతి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. అంతేకాదు కార్మికులకు కటప్ డేట్ ఎత్తివేస్తామని, ప్రధానంగా కటప్ డేట్ ద్వారా రావాల్సిన లబ్ధిదారులకు, సరైన లబ్ధిదారులకు జీవన భృతి రావట్లేదని చెప్పేసి కటప్ డేట్ ఎత్తివేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని ప్రచారం చేసినటువంటి నువ్వు ఈరోజు ఆ కటప్ డేట్ ఎత్తివేయక కేసీఆర్ ఏదైతే అనుసరించారో నువ్వు కూడా అదే అనుసరిస్తున్నావు. రేపు రాబోయే రోజుల్లో కేసీఆర్కు పట్టిన గతి నీకు పట్టబోతుంది. ఇప్పటికైనా ఆలోచన చేసి, పునరాలోచన చేసి, కళ్ళు తెరిచి కార్మికుల పక్షాన, రైతుల పక్షాన, అట్లాగే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తానన్నటువంటి నువ్వు ఇప్పటికీ ఎక్కడ కూడా వ్యవసాయ కూలీల్ని నువ్వు ఐడెంటిఫై చేయకుండా ఇప్పటికి ఎవరికి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కేవలం మాటల వరకే పరిమితం అవుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ బడ్జెట్ను మరొక్కసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎంఎల్ ప్రజాపంతా పార్టీగా, టీయూసీఐగా మేము డిమాండ్ చేస్తాం.